ప్లాంట్ కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు. ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది. అయితే ఇవాళ 27,000 కోట్ల రూపాయలు అటు హడ్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి. रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है. రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से. उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा. అదే విధంగా పోలవరం ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభా మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే 2028వ నాటికల్లా సంపూర్ణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. एम्स हॉस्पिटल भी शुरू हो चुकी है. 1600 करोड़ के खर्चे, उसका काम भी शुरू हो गया है 1600 करोड़ के खर्चे से. और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए 2 लाख करोड़ के इन्वेस्टमेंट का प्लान नरेंद्र मोदी जी ने शुरू किया है. అదే విధంగా రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో 1600 కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. పని కూడా జరుగుతున్నది. అదే విధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. लगभग 1,20,000 करोड़ के हाईवे और इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट भी इसी 6 माह के अंदर अप्रूव हुए हैं. దగ్గర 1,20,000 కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్రా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ 6 నెలల్లోనే. अंत में मैं इतना ही विश्वास दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं. అదే విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను.
मित्रों, एनआईडीएम की स्थापना तो कब से हुई थी।